మన వాట్సాప్ ద్వారా మనం ఏ టెంపుల్కైనా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఏ టెంపుల్కైనా సరే మనం ఆన్లైన్లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి వాట్సాప్ ద్వారా. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్ అండి. ఇంతకుముందు మనకి ఏ దేవాలయం కావాలంటే ఆ దేవాలయం మనకి వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఆ టెంపుల్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒక కొత్త నెంబర్ ద్వారా మనకు వాట్సాప్ క్రియేట్ చేశారు. మనకి డిస్ప్లే మీద ఉంది చూసారా, 9552300009. ఇది మనం దాంట్లో సేవ్ చేసుకుని హాయ్ అని పెడితే మనకి ఏమేమి ఉన్నాయో అన్ని ఫీచర్స్ వస్తాయి. ఒకసారి చేస్తాను చూడండి. ఒకసారి ఇది వచ్చింది, హాయ్ అని పెట్టాను. మనకి చూసారా ఏమని వచ్చింది, ఇది మనకి ఎలా మెసేజ్ వచ్చిన తర్వాత సేవను ఎంచుకోండి అని ఉంది కదా, దాన్ని పెట్టాను. క్లిక్ చేసిన తర్వాత దయచేసి మీ సేవను ఎంచుకోండి. దీంట్లో మనకి ఏపీ గవర్నమెంట్కి సంబంధించి అన్ని పోర్టల్స్ ఉంటాయి. ఇంకోండి, ఫస్ట్ది వ్యవసాయ పథకాలు, అన్న క్యాంటీన్, అన్నదాన సుఖీభవ, ఏపీ బి సేవ, ఇంకా ఏపీఎస్ఆర్టీసీ, ఇంకా అన్నీ మనం ఏది కావాలితే అది దీంట్లోంచే బుక్ చేసుకోవచ్చు. దీంట్లోంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో సపోజ్ మనకి వాడపల్లి అష్టోత్తర పూజకి సంబంధించి అలాగా అప్లై చేసుకోవాలి వాట్సాప్ ద్వారా. నేను చెప్తాను, ఒకసారి చూడండి. దీని నుంచి డైరెక్ట్ ఎన్విరాన్మెంట్ వెబ్సైట్కి డైరెక్ట్ కనెక్షన్ అయిపోద్ది. ఒకసారి చూడండి, చెప్తాను. ఇంకోండి, ఇక్కడ దేవాలయ బుకింగ్ సేవలు అని ఉన్నాయి చూసారా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏపీలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ వస్తాయి. శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం, విజయవాడ, అన్నవరం, ద్వారకా, తిరుమల, శ్రీకాళహస్తి, విశాఖపట్నం, మహానంది, ఇలాగా. దీంట్లో ఇంకోండి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి. ఓకేనా, అది ఓకే చేసిన తర్వాత ఆలయ దర్శనం, ఇతరములు, దేవాలయ దానాలు. మనకి ఏం కావాలంటే అష్టోత్తర పూజకు సంబంధించి ఫస్ట్ది ఓపెన్ చేస్తాం చూడండి ఒకసారి. ఆలయ దర్శనం మరియు ఇతరములు ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి రీడైరెక్షన్ అయింది చూసారు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే దర్శనం ఓన్లీ కళ్యాణకట్ట అంటే ఎవరైనా గుండు చేయించుకున్న వాళ్ళకి టికెట్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. అది ప్రింట్అవుట్ తీసుకెళ్ళి అక్కడ డైరెక్ట్ చేసుకోవచ్చు. లడ్డు ప్రసాదం కూడా అంతే, పులిహార కూడా అంతే. వేదాశీర్వచనం 1116. ఇవి వచ్చి శనివారం ఎక్కువ మీకు యూస్ అవుతుంది. తర్వాత విశిష్ట దర్శనం 200, ప్రత్యేక దర్శనం మనకి 50 రూపాయలు. మనకి ఇది అవసరం లేదు. మనకి ఏం కావాలి, అష్టోత్తర పూజ, నిత్య కళ్యాణం కావాలి. దాని గురించి మనం సేవను ఎంచుకోవాలి. అది ఎలాగో చెప్తాను ఇప్పుడు చూడండి. మళ్ళీ వెళ్ళాను ఒకసారి. దేవాలయ బుకింగ్ సేవలు, దాని తర్వాత మనకి వాడపల్లి, దాని తర్వాత దేవాదాయ సేవ ఇచ్చేసాం. దాని తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది, సేవను ఎంచుకోండి అని ఉంది కదా, అది వచ్చింది. సేవ బుకింగ్ చేయండి అని ఉంది కదా, ఓకే చేసాం. ఓకే చేసిన తర్వాత ఇదిగోండి, మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి సహిత ఐశ్వర్యలక్ష్మి హోమం 1116,
ఇది పరోక్ష సేవ అండి, మీరు రానవసరం లేదు, మీ పేరు మీద జరిగిపోతాయి. గోదాదేవి కళ్యాణం అది ఇప్పుడు అవసరం లేదండి. గోదాదేవి కళ్యాణం అంటే మనకి జనవరిలో భోగి పండగకి జరుగుతుంది. అది 750 రూపాయలు. పెళ్ళి కానీ యువతి యువకులు ఎవరన్నా ఉంటే అది చేయించుకుంటే త్వరగా మ్యారేజ్ అవుతుందని, గ్రహ దోషాలు తొలగి మ్యారేజ్ అవుతుందని ప్రతీది. నిత్య కళ్యాణం శనివారం మినహా అన్ని రోజులు జరుగుతుంది. మార్నింగ్ 10:30 to 12 అష్టోత్తర పూజలో మనకి చూడండి, నేను తేదీని ఎంచుకున్నాను ఉంది కదా, మనకి అక్టోబర్ 28, 29, 30 సపోజ్ అక్టోబర్ కదా, నవంబర్ ఓపెన్ చేశాను. నవంబర్లో మనకి ఏ తేదీలు ఖాళీ ఉన్నాయో మామూలు చెప్తున్నాను సార్. నవంబర్ 19వ తారీఖు చేశాను, ఓకే చేశాను. నవంబర్ 19వ తారీఖున ఎటువంటి సీట్లు లేవని చెప్తున్నది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి 29వ తారీఖుని సెట్ చేస్తాను. ఒకసారి ఏమన్నా ఉందో లేదో చూద్దాం. ఇక్కడ కూడా లభ్యతగా స్లాట్లు లేవు, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇంకో ట్రై చేద్దాం. నవంబర్ సపోజ్ 23వ తారీఖుని సెలెక్ట్ చేద్దామండి ఒకసారి. ఇది కూడా లేదు. ఇన్ కేస్ మీకు ఉంటే కనుక దీంట్లోంచి డైరెక్ట్ మనం బుక్ చేసుకోవచ్చు. కేసు అవ్వట్లేదు, సంథింగ్ ఏంటి రాంగ్ అంటుంది. ఏమో పెట్టలేదో లేకపోతే ఏంటో, ఒకసారి కళ్యాణం కూడా ఒకసారి చెక్ చేద్దామండి. కళ్యాణం మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి, పెడతారండి. అది ఒకసారి చూద్దాం. రేపు ఒకసారి 29వ తారీఖు కాబట్టి చూద్దాం ఒకసారి. 29వ తారీఖున ఇంకోండి మనకు అందుబాటులో ఉన్న సమయం ఎంచుకున్నాను ఉంది. దీంట్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇది వచ్చింది. మనం క్లిక్ చేసి కొనసాగించని చేస్తే డైరెక్ట్ మనకి వెబ్ పేజీలోకి వెళ్ళిపోద్ది. ఎలాగా వ్యక్తిగత సంఖ్య మనం భార్యాభర్తలు కాబట్టి ఇద్దరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. 2 అంత పేరు, పుట్టిన తేదీ, లింగం, ఐడి ప్రూఫ్ అంటే మనకు ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు. గోత్రం, తర్వాత రెండో పర్సన్ పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో ప్రూఫ్, గోత్రం చేసిన తర్వాత మనం కొనసాగించండిలోకి వెళ్తే డైరెక్ట్ మనకి బుక్ అయిపోద్ది. పేమెంట్లోకి వెళ్తుంది. పేమెంట్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్ ప్రింట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ప్రింట్ జిరాక్స్ తీసుకుని డైరెక్ట్ గుడి దగ్గరికి వచ్చేస్తే మీకు సరిపోద్ది. మీకు ఎలా కాదంటే డైరెక్ట్ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి మన ఫోన్ నెంబర్, మన పేరు ఇచ్చి ముందు రిజిస్టర్ అవి గూగుల్లో మనం ఎలా చేసుకోవాలో అది కూడా ఇంతకుముందు చేశాను. అది కూడా చూడండి ఒకసారి, ఇది అర్థం అవ్వకపోతే. అదైతే క్లియర్ కట్గా ఉంటుంది. అదైతే మనకి డైరెక్ట్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇది ఆప్షన్ ఇచ్చాడు, ఫస్ట్లో మొన్న అవ్వింది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు ఒకసారి చూద్దాం. ఇంకోటి మనకి ఇదే కాకుండా ఇంకా అన్నీ మనకి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలు కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకోటి మనకు వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడింగ్, లేకపోతే రైస్ కార్డుకి సంబంధించి, పోలీస్ స్టేషన్ ఫిర్యాదుకి సంబంధించి, లేకపోతే పెన్షన్దారులకు సంబంధించి టోటల్ వీడియోస్ అన్నీ దీంట్లో, టోటల్ మొత్తం సేవలన్నీ దీంట్లోనే వస్తాయి. జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఇది కూడా బాగా పనిచేస్తుందని నేను చూశాను. దాని గురించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి కరెంటు బిల్లులు కూడా పే చేసుకోవచ్చు. ఇంకా అన్నీ ఉన్నాయి డైరెక్ట్. ఇది ఒక మంచిదే, పర్లా. డైరెక్ట్ అన్నిటిలోకి వెళ్ళకుండా డైరెక్ట్ మనకి ఈ సేవ అనేది చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు అన్నీ పెడతాను, కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ చేయండి, వాడపల్లి వచ్చే వాళ్ళందరికీ షేర్ చేయండి. అదే కాదు,
మిగతా దేవాలయాలు కూడా పెడతాను, కొంచెం సపోర్ట్ చేయండి. వీలు చూసుకుని అన్నీ పెడతాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకోటి, రూమ్స్ అవైలబుల్గా ఉంటాయా లేదని కూడా అడుగుతున్నారు, అది కూడా ఒక వీడియో చేస్తాను. ధరలు ఎంత ఉంటాయి, మనకి ఏమేమి రూమ్స్ ఉన్నాయి, అసలు దేవస్థానాలు ఏమైనా రూమ్స్ ఉన్నాయా లేవా, అవి కూడా పెడతాను. దేవాలయాల టైమింగ్స్, పూజల టైమింగ్స్, ఓకేనండి. అష్టోత్తర పూజల యొక్క మీ పేరు, మీ నక్షత్రంతో ఏ రోజు అష్టోత్తర పూజ చేసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ పెడతాను. అలా ప్రాసెస్ ఏంటి, మొదలెట్టే వాళ్ళు ప్రాసెస్ ఏంటి, అది కూడా పెడతాను. మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనండి. మరి ఉంటానండి మరి.